హలో నమస్తే అందరికీ. ఈరోజు మనం వెడ్డింగ్ స్టైల్ చోలే మసాలా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ పూరీస్లోకి, చపాతీస్లోకి లేదా పరోటోస్లో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. చోలే మసాలా రెసిపీ ఎలా చేయాలనేది చూసేద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లో రాత్రంతా నానబెట్టిన చోలని తీసుకొని 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 విజిల్స్ రానివ్వాలి. తర్వాత కర్రీ కోసం గ్రేవీ పేస్ట్ రెడీ చేసుకుందాం. గ్రేవీ పేస్ట్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 కప్ ఉల్లిపాయ, 1 కప్ టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 7 నుంచి 8 వరకు వెల్లుల్లిపాయలు, 7 నుంచి 8 వరకు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో మీద ఉన్న స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రేవీ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని కొంచెం జీరా యాడ్ చేసుకొని స్క్రీన్ మీద కనబడుతున్న ఆల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం కోసం గ్రీన్ చిల్లీ 7 నుంచి 8 వరకు తీసుకుంటే చాలు. ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ అనేది ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఆ తర్వాత ఇంతకుముందు ఉడికించుకున్న చోలేని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడే ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకుని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పులో పాలు అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. చివర్లో కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటే వెడ్డింగ్ స్టైల్ చోలే మసాలా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చోలే మసాలా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చుంటే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.